డైలీ టేస్ట్ ది డైలీ. ఆ జిల్లాలోని టీడీపీ నేతలను 2024 ఎన్నికల ముందు ఎమ్మెల్యే టికెట్లు తెగ ఊరించాయి. చివరి క్షణం వరకు సామాజిక సమీకరణలు అందరినీ టెన్షన్ పెట్టాయి. కొన్ని కారణాలతో ఆఖరికి ఆ నేతలకు ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదు. మరి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ల పదవులపై గ్యారంటీ లేకుండా పోయిందా? ఉన్న పార్టీ పదవులు సైతం ఊడిపోతున్నాయా? కొత్త పదవులు ఎందుకు రావడం లేదు? అసలు ఆ జిల్లాల్లో ఆశావహుల పరిస్థితి ఏంటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన టీడీపీ నేతలకు నిరాశ ఎదురైంది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇతర పదవులు ఇస్తామని అధిష్టానం కొందరికి హామీలిచ్చిందట. ఆ హామీలు నెరవేరకపోవడంతో సీనియర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే ప్రచారము జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవుల మాటేమో గానీ ఉన్న పార్టీ పదవులు కూడా ఊడిపోతాయని భయపడుతున్నారట. ఉమ్మడి కర్నూలు జిల్లా 2 దశాబ్దాలకు పైగా ఎన్నికల్లో టీడీపీకి ఎప్పుడూ నిరాశ ఎదురైంది. అత్యధిక స్థానాలను ఆ పార్టీ కోల్పోయింది. 2019 ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలను వైసీపీ దక్కించుకుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఇలా అన్ని ఎన్నికల్లోనూ ఘోర పరాజయమే టీడీపీకి ఎదురైంది. 2024 ఎన్నికల్లో టీడీపీ అద్వితీయ విజయం సాధించింది. 11 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. కొంతమంది నేతలకు ఎమ్మెల్యే టికెట్లు ఎలాగూ రాలేదు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిందనే సంతృప్తి మిగిలింది. తమకేవో పదవులు వస్తాయని ఆశించారట. ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలు పార్టీ అధికారంలో ఉన్నా తమకు మంచి రోజులొచ్చాయని సంతోషపడే పరిస్థితి కూడా లేదట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని అసెంబ్లీ సీటును ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, నంద్యాల సీటు భూమా బ్రహ్మానందరెడ్డి, మంత్రాలయం సీటు తిక్కారెడ్డి, ఆదోని సీటు కోట్ల సుజాత ఆశించారు. నంద్యాల పార్లమెంటు సీటును శివానందరెడ్డి ఆశించారు. సామాజిక సమీకరణాలు, ఇతర కారణాలతో వారికి సీటు దక్కలేదు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో కోట్ల సుజాతకు అవకాశం లేకుండా పోయింది. మీనాక్షి నాయుడు, బ్రహ్మానందరెడ్డి, తిక్కారెడ్డికి ఎమ్మెల్సీ పదవిస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. తిక్కారెడ్డికి అప్పట్లో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దగ్గర పడుతోంది. అయితే ఎంపీ, ఎమ్మెల్యే ఆశావహులకు పదవులేవీ దక్కలేదు. పార్టీలోనూ సరైన స్థానం దక్కలేదని తెగ ఫీల్ అవుతున్నారట. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి అవి దక్కక, పార్టీ అధికారంలోకి వచ్చిన అధికార పదవులు దక్కక ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలక నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అనే టాక్ నడుస్తోంది. భూమా బ్రహ్మానందరెడ్డి అసంతృప్తితో టీడీపీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారట. ఆదోని నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నా తన మాట చెల్లుబాటు కావడం లేదని మదన పడిపోతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక దశలో మీనాక్షి నాయుడు ఇంట్లోనే ఆయన వర్గీయులు టీడీపీ పరిశీలకుల్ని నిలదీశారట. తిక్కారెడ్డి మంత్రాలయం టికెట్ ఆశిస్తే టికెట్ ఇవ్వకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. 2 ఏళ్లలోపే ఆ పదవి కూడా ఊడిపోయింది. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. జిల్లా అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించారనేది తిక్కారెడ్డి వర్గీయుల మాట. ఉన్న పదవి ఊడిపోయి కొత్త పదవి రాకపోవడంపై తిక్కారెడ్డి కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. గతంలో నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ పోలీసు అధికారి శివానందరెడ్డి కూడా పదవి ఆశించినా ఇప్పటి వరకు దక్కలేదు. ఇప్పటికే పదవుల్లో ఉన్న నేతలు సరే మా సంగతి ఏంటి అంటూ అడగలేక, అలాగనే తమ వర్గీయులకు సమాధానం చెప్పలేక నలిగిపోతున్నారట ఇంకొందరు కీలక నేతలు.